బావా, ఏదో ఆలోచిస్తున్నావు. ఏమీ లేదు భారతి. ఆ దుర్మార్గుడు కాలి ఈ రోజు లాయర్ సత్యమూర్తి భగవాన్ దాస్ ఆ తమ్ముని సత్య చిన్నాని చేతుకు బాధి వాళ్ళ దగ్గర కొంత డబ్బులు దోచుకుని పారిపోయాడు. వాళ్ళు వచ్చి ఇప్పుడే నాకు రిపోర్ట్ ఇచ్చారు. బావా, అస్తమానం నేరస్తుల గురించే కానీ మా గురించి ఆలోచించేదేం లేదా? భారతి, మా పోలీసు వాళ్ళకు నేరస్తుల గురించి ఆలోచించడమే కానీ మరి ఎవరి గురించి ఆలోచించరు. మేమంటూ ఉన్నామని, మీకోసమే ఎదురు చూస్తుంటామని మా గురించి కూడా ఆలోచించవచ్చు కదా. ఇవన్నీ కాదు బాబా, అసలు మనం పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం అది చెప్పు. తలకు మించిన బాధ్యత నెత్తి మీద పట్టుకొని ప్రేమ పెళ్లి అంటూ నా కర్తవ్యాన్ని విసరించలేను. ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి నీకు ఉద్యోగం అడ్డొస్తుందా బాబా? అది కాదు భారతి, ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వానికి కళ్ళు కప్పి తిరుగుతూ చీకటి ప్రపంచానికి మహామహారాజులా చలమని అవుతున్నా ఆ పత్తిపాటి రుద్రమనాయుడు, వాడని చూడు కాళిదాసు, ఈ కందారు బైకర్లు వాళ్ళని పట్టుకొని ఈ ప్రభుత్వానికి అప్పు చెప్పే బాధ్యత నా భుజన పైన ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రేమ పెళ్లి అంటావు ఎందుకు భారతి? అంతేలే బాబా, ఎంతైనా మీరు మగవాళ్ళు కదా, ఏం మాట్లాడినా చలమని అవుతుందిలే. అరే ఇంతలోనే అంత కోపమా? రాదా మరి? బా, మా రాణిగారి కోపంలో కూడా ఎంత చాలా అందంగా ఉన్నారు. ఇలాంటి మాయ మాటలు చెప్పే కదా మా ఆడవాళ్ళందరినీ మీరు మాయమర్పించేది. చూడు భారతి, మీ ఆడవాళ్ళ బెస్సులో ఆ మహాత్మ శక్తి ఏముందో కానీ ఎంతటి మొగలైనా ఎట్టనా లొంగ తీసుకుంటారా? హలో, ఇన్స్పెక్టర్ భరత్ కుమార్ మాట్లాడుతున్నాను. ఏంటి, కాళిదాసు 10 కోట్లు దోచుకొని పారిపోతున్నాడా? ఓకే, నేను వెంటనే బయలుదేరుతున్నాను. భారతి, ఆ కాళిదాసు 10 కోట్ల బ్యాంక్ నుంచి దోపిడీ చేసి పారిపోతున్నాడంట. నన్ను పట్టుకోమని ఎస్పీ గారు ఫోన్ చేసి